నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. కథలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లుకున్న బంధం 2, 3 మిస్ అయ్యాయి కదా, ఆ పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. చదివిన వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి. కథలోకి వెళ్ళే ముందు కథ గురించి మీకు చెప్పాలి. ఫస్ట్ పార్ట్ తర్వాత 3 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. ఈ ముందు 3 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం 3 సంవత్సరాల తర్వాత స్టోరీని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. 3 సంవత్సరాల తర్వాత యుఎస్ఏ ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ ఆఫీస్ ముందు ఒక కారు ఆగుతుంది. అందులో నుంచి 6.5 అడుగుల ఎత్తులో రాయల్గా హూందాగా ఉన్న శివాంష్ దిగి ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటే అందరూ పిన్ డ్రాప్ సైలెంట్తో వర్క్ చేసుకుంటూ శివ్ మీద కూడా ఒక కన్ను వేస్తారు. కానీ మన శివాన్స్ మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా తన క్యాబిన్కి వెళ్ళి వర్క్లో మునిగిపోతాడు. కాసేపు వర్క్ చేశాక కాసేపు రిలాక్స్ అవ్వడానికి విండో దగ్గర నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు శివ్. ఎప్పుడు తండ్రి మాటకి ఎదురు చెబుతానని కానీ ఆ ఇంటికి మనుషులకి దూరం అవుతానని కానీ అనుకోలేదు. కానీ ఆ రోజు అలా నిర్ణయం తీసుకోకపోతే జీవితాంతం బాధపడుతూ ఉండేవాడిని అని తన మనసులో అనుకుంటూ తీవ్రంగా ఇంకో విషయం గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే శివ్ అనుకుంటూ తన ఫ్రెండ్ కిరణ్ ఆ రూంలోకి వస్తాడు. ఏంట్రా, హాస్పిటల్ వదిలి ఇటు వచ్చావు అని అడుగుతాడు శివ్. ఏ, రాకూడదా? రాకూడదని కాదురా, ఈ టైంలో పేషెంట్స్తో గడిపేవాడు ఇలా వస్తే అడగరా? అదేమీ లేదురా, ఇవాళ లీవ్ తీసుకున్నా రిలీఫ్ కోసం, అందుకే కొంచెం ఫ్రీగా ఉన్నాను. సర్లే, నేనేదో మామూలుగా అడిగాను. కొంచెం వర్క్ ఉంది, అది ఫినిష్ చేసి బయటికి వెళ్దాం, వెయిట్ చేయి. శివ్, ఇక్కడ నీ వర్క్తో పాటు నువ్వు ఇంటి నుండి వచ్చాక ఇండియాలో మీ బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నావు. అక్కడ నష్టం రాకుండా ఎవరికీ తెలియకుండా రాజ్ ద్వారా అన్నీ నువ్వే చేస్తూ క్రెడిట్ వాడికి ఇస్తున్నావు. ఇక్కడున్న మనసు అక్కడే ఉంది. వాళ్ళ గురించి అనుక్షణం తెలుసుకుంటూనే ఉన్నావు. తొందరలో ఇండియా షిఫ్ట్ అవడానికి అక్కడ కూడా బ్రాంచ్ పెడుతున్నావు. ఇండియా వచ్చి వాళ్ళకి దూరంగా ఉండగలవా శివ్? అడుగుతాడు కిరణ్. తప్పదురా, అందరికీ దూరంగా ఉండాలి అని అనిపించడం లేదు. ముందు ఇండియా షిఫ్ట్ అయ్యి తర్వాత ఆలోచించాలి. కొన్ని బంధాలని కలపాలి అంటే ఇక్కడ ఉంటే అవ్వదురా, అందుకే అక్కడ ఉండే ఏదో ఒక దారి ఆలోచించాలి. సరే శివ్, నువ్వేదైనా ఆలోచించి అడుగు వేస్తావు, అందులో డౌట్ లేదు. లేదు కిరణ్, ఇప్పటికీ అయితే ఒకటే ఆలోచన, ఇండియా షిఫ్ట్ అవ్వడం. తర్వాత ఏం చేయాలి అని అప్పుడు ఆలోచించాలి. సర్లే, నువ్వేదో రిలీఫ్ కోసం వస్తే ఈ టెన్షన్లన్నీ ఇప్పుడెందుకులే, పద, చాలా రోజులయ్యింది, అలా బయటికి వెళ్దాం అంటాడు శివ్. సరే పద అని కిరణ్ లేస్తుండగానే శివ్ ఫోన్ మోగుతుంది. ఇండియా నుంచి కాల్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేస్తాడు. శివ్ అన్న పిలుపు వినిపించగానే ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టి బాబాయ్ అని పిలుస్తాడు శివ్. శివ్కి ఎందుకో కొంచెం టెన్షన్గా అనిపించింది. ఇండియాలో ఈ టైం మిడ్ నైట్. ఈ టైంలో బాబాయ్ నుంచి ఫోన్ అని ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ శివ్ అని పిలుపు ఫోన్లో వినిపించింది. బాబాయ్, నువ్వు ఈ టైంలో అర్జెంటుగా బయలుదేరి రారా అంటారు ఆయన. ఏమైంది బాబాయ్, నువ్వు రారా? శివ్కి అనుమానంతో నాన్న బాగానే ఉన్నారా అని అడుగుతాడు. నువ్వు బయలుదేరురా. అది కాదు బాబాయ్, అసలేమైంది, ఎందుకు అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు శివ్. అన్నయ్యకు హార్ట్ అటాక్ వచ్చిందిరా, హాస్పిటల్లో ఉన్నాం, సర్జరీ చేయాలి అంటున్నారు, కానీ నిన్ను చూడాలి అంటున్నారు. సర్జరీ నువ్వు వస్తేనే చేయించుకుంటా అని గొడవ చేస్తున్నారు. నువ్వు తొందరగా రారా, క్రిటికల్గానే ఉంది పరిస్థితి. ఆ మాట వినగానే శివ్ అలాగే కుర్చీలో కూలబడ్డాడు. శివ్ అన్న పిలుపు వినిపిస్తుంది. హా బాబాయ్, వస్తున్నావా అని అడుగుతారు ఆయన. హా బాబాయ్, బయలుదేరుతాను అని శివ్ అనగానే సరే ఉంటాను అని ఫోన్ కట్ చేస్తారు ఆయన. ఫోన్ పెట్టగానే ఏమైందిరా, ఇంటి నుంచి ఫోన్ కదా, ఏమన్నారు అని కిరణ్ అడిగాడు. నాన్నకి సీరియస్ హార్ట్ అటాక్ అంట్రా అని శివ్ చెప్పగానే వాట్ అని షాక్ అవుతాడు కిరణ్. క్రిటికల్గా ఉందంట, నన్ను చూడాలి అని అనుకుంటున్నారు. శివ్, ఇదేమైనా నిన్ను ఇండియా రప్పించడానికి ప్లాన్ కాదు కదా?
లేదురా, ఇలాంటి విషయాలలో నాన్న అస్సలు అబద్ధం ఆడనివ్వరు. ఇప్పుడేం చేస్తావురా అని అడుగుతాడు కిరణ్. వెళ్ళాలి. కానీ ఇక్కడ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళురా. అక్కడ సిట్యుయేషన్ బట్టి తర్వాత ఆలోచిద్దాం. టికెట్ బుక్ చేస్తాను. నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో అని కిరణ్ ఆ పనిలో పడతాడు. శివ్ మేనేజర్కి విషయం చెప్పి కంపెనీ బాధ్యతలు అతనికి అప్పచెప్పి ఇంటికి బయలుదేరుతాడు. ఎయిర్పోర్ట్. డల్గా ఉన్న శివ్ని చూసి, అరే, నేనిక్కడ అంతా చూసుకుంటాను. నువ్వేమీ టెన్షన్ పడకు అంటాడు కిరణ్. "హ్మ్" అని చిన్నగా నిట్టూర్చి అలాగే ఆలోచిస్తూ ఫ్లైట్ టైం అవ్వగానే శివ్ ఫ్లైట్లో కూర్చొని గత ఆలోచనలోకి వెళ్తాడు. శివ్ వాళ్ళ తాతయ్య విజయవాడలో ఒక సాధారణ రైతు. కానీ మంచికి మారుపేరుగా ఉంటారు. ఘటంనేని శ్రీనివాసరావు గారు అంటే ఆ ఊరు మొత్తం గౌరవిస్తారు. ఆయన భార్య రాజలక్ష్మి గారు. ఆయనకి 3 కొడుకులు, 2 కూతుర్లు. సాంబశివరావు గారు, నరసింహారావు గారు, వంశీకృష్ణ గారు, రాజేశ్వరి, అనురాధ వాళ్ళ సంతానం. సాంబశివరావు గారు ఇంజనీరింగ్ చదివి ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి దానిని అతి తొందరలోనే డెవలప్ చేస్తారు. ఆయనకు విజయ గారితో వివాహం జరుగుతుంది. శివాంష్, శ్రీనిక ఇద్దరు వారి పిల్లలు. నరసింహారావు గారు కూడా అన్నకి తోడుగా ఆయన వెంటే ఉన్నారు. ఆయన కూడా ఇంజనీరింగ్ చదివారు. ఆయనకి శ్రీవాణితో వివాహం జరుగుతుంది. వారికి అన్వేష్, అన్విత పిల్లలు. వంశీ గారు మాత్రం డాక్టర్ అయ్యి ఫేమస్ కార్డియాలజిస్ట్ అవుతారు. ఆయనకు రుక్మిణి గారితో వివాహం జరుగుతుంది. వారికి వరుణ్, వర్షిత్ ఇద్దరు మగపిల్లలు. రాజేశ్వరి గారికి పెళ్లి జరిగి భర్తతో ఎక్కువ రోజులు మనలేక కూతుర్ని తీసుకొని పుట్టింటికి వచ్చేసి అక్కడే సెటిల్ అవుతుంది. ఈవిడ కూతురే రాగిణి. అనురాధ గారు తన భర్తతో ఢిల్లీలో ఉంటారు. వాళ్ళకి 2 పిల్లలు, స్నేహ, శ్రీహిత్. ఇంకా వీళ్ళందరూ స్టోరీలో కావలసినప్పుడు ఎంటర్ అవుతారు. శ్రీనివాసరావు గారు, రాజలక్ష్మి గారు ఉన్న దాంట్లో అందరికీ మంచి జీవితాల్ని అందించారు. సాంబశివరావు గారు వ్యాపారం డెవలప్ అయి ఇండియాలో ఇప్పుడు వాళ్ళు ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకి లేని వ్యాపారాలంటూ లేవు. సాంబశివరావు గారి మాట ఆయన తమ్ముళ్ళు జవదాటరు. తోడికోడళ్ళు కూడా అలాగే ఉంటారు. శ్రీనివాసరావు గారు చనిపోయాక రాజలక్ష్మి గారు కూడా కొడుకుల దగ్గర హైదరాబాద్లో ఉంటున్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో చాలా ఆనందంగా ఉంటారు. శివ్ తన చదువు పూర్తి అవగానే కంపెనీ బాధ్యతలు తీసుకొని అప్పటి వరకు టాప్ 10లో ఉన్న వాళ్ళ కంపెనీని తన కష్టంతో నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకువెళ్తాడు. ఆ ఇంట్లో అందరికీ శివ్ అంటే చాలా ఇష్టం. అలాగే శివ్ కుటుంబం కోసం పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు అని అందరికీ తెలుసు. అలాగే వ్యాపారంలో కూడా శివ్ తనదైన ముద్ర వేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి శివ్కి వాళ్ళ నాన్నకి మధ్య బాండింగ్ చాలా ఎక్కువ. తండ్రికి తెలియకుండా శివ్ ఏదీ చేయడు. అలాగే కొడుకు ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు అని నమ్మకం తండ్రికి. అలాంటి తండ్రి కొడుకుల ఈ ఎడబాటుకి కారణం రాజేశ్వరి గారు. సాంబశివరావు గారికి చెల్లెళ్ళంటే చాలా ప్రేమ. రాజేశ్వరి భర్తని వదిలేసి వచ్చినా ఏమీ అనలేకపోయారు. వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. రాజేశ్వరి భర్త చాలా మంచివారు. కానీ ఈవిడ అన్నల వైభోగం చూసి అక్కడ భర్త సంపాదన ఆవిడికి తక్కువ అనిపించింది. అందుకే కావాలని గొడవ పెట్టుకొని వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యింది. అన్నయ్య దగ్గర ఏడ్చి గోల చేసి రాగిణిని శివుకిచ్చి పెళ్లి చేస్తా అని మాట ఇచ్చే వరకు వదల్లేదు. ఈ విషయం ఇంట్లో మిగతా వారికి తెలియదు. రాగిణి ప్రవర్తన చిన్నప్పటి నుంచి శివుకి నచ్చదు. తను మనీకి తప్ప మనుషులకి విలువ ఇవ్వదు. పొగరెక్కిన పాప. చెల్లికిచ్చిన మాట కోసం సాంబశివరావు గారు శివుతో పెళ్లి గురించి అంత మొండిగా ఉన్నారు. శివుకి అది నచ్చదు. అలా తండ్రి కొడుకు మధ్య దూరం పెరిగింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే శివ్ తన ఆలోచనల నుంచి బయటికి వస్తాడు. 3 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టాడు తండ్రి కోసం. మరి ఇంతకీ ఐశ్వర్య ఏమైంది? ఈ 3 ఏళ్లలో తనకి పెళ్ళయిందా? అయితే ఎవరితో అయ్యింది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్కి వచ్చేయండి. ఇప్పుడు శివ్ తండ్రికి ఎదురుపడితే మళ్ళీ పెళ్లి టాపిక్ వస్తుందా? శివ్ నిర్ణయం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. గత ఆలోచనల నుంచి బయటపడ్డ శివ్ ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి కారులో హాస్పిటల్కి బయలుదేరాడు.
హాస్పిటల్ ముందు కారు ఆగగానే శివ్ ఇంకా ఆలోచనలన్నీ పక్కన పెట్టి హాస్పిటల్లోకి అడుగుపెట్టి తన తండ్రి ఉన్న వింగ్ వైపు అడుగులు వేశాడు. ఐసీయూ దగ్గరికి రాగానే అక్కడే ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడగానే ఒక్కసారిగా అడుగులు ఆగిపోతాయి. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళందర్నీ చూడగానే బాధతో ఒక్కో అడుగు వేస్తూ వస్తున్నాడు. ఇంతలో అటువైపు చూసిన వర్షిత్ అన్నయ్య అంటూ గట్టిగా అరిచి శివ్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోతాడు. ఆ అరుపు వినగానే అటు తిరిగిన అందరూ అక్కడ శివుని చూడగానే ఆనందం నిండిన కళ్ళతో చూస్తూ శివ్ దగ్గరికి రాగానే అందరూ తనని చుట్టుముట్టి ఒక్కసారిగా ఏడ్చేస్తారు. కానీ విజయ్ గారు మాత్రం కూర్చున్న చోటు నుండి కదలకుండా అక్కడే ఉంటారు శివుని చూస్తూ. అది చూసి అందరినీ దాటుకొని శివ్ వాళ్ళమ్మ ముందు వెళ్ళి నిలబడి అమ్మా అని పిలుస్తాడు. ఆవిడ పలకరు. అమ్మా అంటూ విజయ్ గారి చేతులు పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని అమ్మా ఒక్కసారి ఇటు చూడు అని నెమ్మదిగా పిలుస్తాడు. ఎప్పుడైతే శివ్ చేతులు పట్టుకున్నాడో అప్పుడే విజయ గారు కొడుకు స్పర్శకి ఇంకాగలేక శివ్ గుండెల మీద వాలి తనివి తీరా ఏడ్చేస్తారు. ఇన్ని రోజులు కొడుకు దూరంగా ఉన్న బాధ, ఇప్పుడు భర్త చావు బతుకుల మధ్య పోరాటం ఆవిడిని బాగా కృంగదీశాయి. అందుకే కొడుకు స్పర్శ తగలగానే ఒక్కసారే బరస్ట్ అయిపోయారు. శివ్ కూడా కాసేపు అలా ఉండనిచ్చి ఇంకా ఆవిడ ఎక్కువసేపు ఏడవడం మంచిది కాదు అని నెమ్మదిగా అమ్మా ఇటు చూడు అని ఆవిడ ముఖాన్ని పట్టుకొని పైకి ఎత్తి కళ్ళు తుడుస్తూ ఏడవకమ్మా నాన్నకేమీ కాదు అని ధైర్యం చెబుతుంటే పోరా ఇన్నాళ్ళు నేను గుర్తుకు రాలేదా, మీరు మాట అనుకొని నన్ను కూడా దూరం పెట్టావుగా, అమ్మతో మాట్లాడాలని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అనిపించలేదా అని బాధగా అడుగుతారు. నాన్నేం చెప్పారో చూసావు కదా అమ్మా, నాన్న మాట నేను ఎప్పుడన్నా జవదాటేనా, మీ ఇద్దరూ మాట మాట అనుకొని మధ్యలో మీ ఇద్దరి మధ్య నన్ను బలి చేశారు. నేను ఆయనకి చెప్పలేక నువ్వెలా ఉన్నావో తెలియక ఎంత అల్లాడిపోయానో నీకేం తెలుస్తుంది. నాకంతా తెలుసమ్మా, ఇంకా పరిస్థితిలో వేరే దారి కనిపించలేదు, తప్పక వెళ్లాల్సి వచ్చింది. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు శివ్, ఇప్పుడు మీ నాన్నే నిన్ను పిలవమన్నారు. ఈసారి నువ్వు మళ్ళీ వెళ్తే నీకు ఈ అమ్మ ఉండదు అంటారు విజయగారు. అమ్మా అని ఆవిడ నోటి మీద చేయి పెట్టి అలా అనకు అని తల అడ్డంగా ఊపుతాడు. వీళ్ళిద్దరినీ మిగతా వాళ్ళు ఆనందంగా చూస్తూ నిలబడిపోయారు. శివ్ రాగానే అందరికీ ధైర్యం వచ్చింది. లోపల బెడ్ మీద ఉన్న సాంబశివరావు గారికి ఇంకేమీ అవ్వదు, శివుని చూస్తే ఆయన కోలుకుంటారు అని. శివ్ అంటే ఆయనకి అంత ఇష్టం, ధైర్యం అని అందరికీ తెలుసు. శివ్ అన్న పిలుపు వినిపించి హా బాబాయ్ అంటాడు. నాన్న దగ్గరికి వెళ్దాం, నిన్ను చూడాలి అని కలవరిస్తున్నారు. హా బాబాయ్ అని వంశీ గారిని అనుసరిస్తూ వాళ్ళ నాన్న ఉన్న రూంలోకి అడుగుపెట్టాడు శివ్. అక్కడ బెడ్ పైన వైర్ల మధ్య ఉన్న తండ్రిని చూడగానే కంట్లో నుంచి నీళ్లు కారుతాయి. ఆయనెప్పుడు గాంభీర్యంగా ఉండడమే చూసిన శివ్ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. నెమ్మదిగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన పక్కన కూర్చొని నాన్న అని ఆయన చెయ్యి పట్టుకొని పిలుస్తాడు. ఎన్నాళ్ళ నుంచి కొడుకు మాట కోసం ఎదురు చూస్తున్నారో కానీ ఒక్క పిలుపుకే ఆయన కళ్ళు తెరిచి పక్కకి చూడగానే అక్కడ శివుని చూసి ఆయన కంట్లో నుంచి నీళ్లు కారతాయి. శివ్ వాటిని తుడుస్తూ వద్దు అని కళ్ళతోనే వారిస్తాడు. శివ్ నన్ను క్షమించురా నాన్నా అని ఆయన నోటి మీద చేయి వేసి నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న, తప్పు ఎవరు చేసినా ఒప్పుకోవాలి కదా శివ్, ప్లీజ్ నాన్న, మీరే తప్పు చేయలేదు. నీ ఇష్టం చూడకుండా పెళ్లికి బలవంతం చేయడం, ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళమనడం తప్పే కదా శివ్ అంటారు ఆయన. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న, ముందు మీరు సర్జరీ చేయించుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. శివ్ ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళనని మాట ఇవ్వు. ఇప్పటికే మీ అమ్మకి నిన్ను దూరం చేసి చాలా బాధ పెట్టాను. ఆ పిచ్చిది నన్నొక్కసారి కూడా గట్టిగా నా కొడుకుని నాతో మాట్లాడొద్దు అనడానికి మీకేమి హక్కు ఉంది అని అడగలేక లోపల లోపల కృంగిపోయిందిరా. ఇంక ఇంటిని మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకరా అని అడుగుతారు. శివ్ మనసులో ఆలోచన మెదిలిన ప్రస్తుతం వాళ్ళ నాన్న ఆరోగ్యం ముఖ్యమని సరే నాన్న, మీరివేమీ ఆలోచించకుండా ముందు సర్జరీ చేయించుకోండి, నేను ఇక్కడే ఉంటాను అని చెబుతాడు. అప్పటికే ఆయన ఎక్కువగా మాట్లాడడంతో ఆయనకి ఆయాసం స్టార్ట్ అవడంతో వంశీ గారు వెంటనే అలర్ట్ అయి ఆయన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తారు.
శివ్ బయటికి వచ్చి ఏదో ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని సర్జరీ చేయడానికి తీసుకువెళ్లారు అని చెబుతాడు. ఇంకందరూ ఆ దేవుణ్ణి వేడుకుంటూ టెన్షన్తో ఎదురు చూస్తూ కూర్చుంటారు. యుఎస్ఏ. ఐశ్వర్య వాళ్ళ నాన్న ఫోటో పట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ చూస్తూ కూర్చుండిపోతుంది. చాలా దిగులుగా ఉన్నట్టు ఉంది తన ముఖం. శాంతమ్మని ఐషు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పెట్టుకున్నారు. ఆమె భర్త సత్యం డ్రైవర్గా ఆమె ఇంట్లో పని మొత్తం చూసుకుంటారు. కానీ వాళ్ళని ఎప్పుడూ పనివాళ్ళుగా చూసేవాళ్ళు కాదు తండ్రి కూతురు. ఇంట్లో మనుషుల్లా చూసుకునేవారు. చిన్నమ్మ అని దీర్ఘ ఆలోచనలో ఉన్న ఐషుని అప్పటికి 5 సార్లు పిలిచినా తను పలకలేదు. ఈసారి చిన్నమ్మ అంటూ చేతితో తట్టగానే శాంతమ్మ వైపు కళ్ళు తిప్పి మళ్ళీ వాళ్ళ నాన్న ఫోటో వైపు దృష్టి సారించింది. ఏంటి చిన్నమ్మ, ఇలా దిగులుగా ఉంటే ఎలా? మీరెప్పుడు అందరికీ ధైర్యం చెబుతూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇంత దిగాలుగా కూర్చొని ఉంటే ఎలా? లేచి టిఫిన్ తినండమ్మా అంటుంది. నాకిప్పుడేమీ వద్దు శాంతమ్మ, నువ్వు తినే అంటూ మళ్ళీ ఆలోచనలో మునిగిపోయింది. అప్పుడే 4 బుజ్జి బుజ్జి చేతులు ఐషుని తడుముతాయి. మా అంటూ. ఐషు ఆ స్పర్శకి ఆలోచనలన్నీ పక్కన పెట్టి తన 10 నెలల పిల్లలు ఇద్దరిని దగ్గరికి తీసుకొని పెదవులపై అందమైన నవ్వు పూయించి వాళ్ళిద్దరినీ ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంటుంది. మా మా అంటూ వాళ్ళు ఐషుని పిలుస్తూ అప్పుడప్పుడే వస్తున్న బుజ్జి మాటలతో నానా నానా అంటూ ఐషు దగ్గర గారాలు పోతారు. వాళ్ళ నుంచి నానా అని వినగానే ముందు డల్లై వస్తారు బంగారాలు అంటూ వాళ్ళతో మాటలు చెప్తూ వాళ్ళని ఫ్రెష్ చేయించడానికి తీసుకువెళ్తుంది. పిల్లలు లేస్తే కానీ చిన్నమ్మ ఆలోచనలు ఆపలేదు అని శాంతమ్మ అనుకుంటూ ఐషుకి హెల్ప్ చేయడానికి వాళ్ళ వెనకే వెళ్తుంది. ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చున్న అందరూ ఏం జరుగుతుందా అని టెన్షన్తో ఎదురుచూపులు చూస్తున్నారు. శివ్ మాత్రం వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ అసలు నాన్నకి ఇంత సడన్గా ఎందుకిలా అయ్యింది అని అడుగుతాడు. ఆ మాట వినగానే అందరి మొహాల్లో మార్పు చూసిన శివ్ ఏదో జరిగింది అని అర్థం చేసుకొని తర్వాత దాని గురించి మాట్లాడాలి అని ప్రస్తుతం సైలెంట్ అవుతాడు. కానీ ఏదో జరిగింది, ఏమై ఉంటుంది? నాన్న ఏ విషయాన్నైనా హ్యాండిల్ చేయగలరు. అంత సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన ఎన్ని ఫేస్ చేసి ఉంటారు? అయినా ఎప్పుడూ కూడా చెక్కు చెదరని ధైర్యంతో ఉండే ఆయన ఇప్పుడు ఇలా అయ్యారు అంటే ఏం జరిగి ఉంటుంది? మొన్న కూడా రాజుతో మాట్లాడినప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పాడు. బిజినెస్ పరంగా ఏమీ అవ్వలేదు. మరి ఇంట్లో ఏమన్నా అయ్యిందా? వీళ్ళందరినీ చూస్తుంటే అదే అనిపిస్తుంది అనుకుంటూ ఇంట్లో ఏం జరిగి ఉంటుంది అన్న ఆలోచన రాగానే వాళ్ళత్త ఆమె కూతురు రాగిని ఇక్కడ హాస్పిటల్లో లేకపోవడం చూసి వాళ్ళ వల్ల ఏమైనా అని ఆలోచన రాగానే ఒక్కసారిగా శివ్ పిడికిలి బిగుసుకుంది. మా రాజీ అత్త వాళ్ళు కనిపించలేదు, ఎక్కడ వాళ్ళు అని శివ్ అడుగుతాడు. ఆ మాట వినగానే అందరూ మౌనంగా ఉండిపోతారు. ఏమైంది? ఎవరూ మాట్లాడడం లేదు. అవును, శ్రీ కూడా లేదు. నాన్నకిలా ఉంటే శ్రీ అసలు తట్టుకోలేదు. తను ఎక్కడ ఉంది? శివ్ శ్రీకి ఇప్పుడు 7వ నెల వచ్చింది. తనకి కాంప్లికేషన్స్ ఉన్నాయి. అందుకే ఇంక విషయం తనకు చెప్పలేదు అని నరసింహారావు గారు శివ్ పెద్దబాబాయ్ చెబుతారు. ఏంటి? శ్రీ తల్లి కాబోతుందా? ఎంత మంచి న్యూస్ చెప్పావు బాబాయ్. ప్రాబ్లం ఏంటి శ్రీకి? ఏం ప్రమాదం లేదు కదా? అంతా బాగానే ఉందా అని అడుగుతాడు. హా, తనకి కొంచెం స్ట్రెస్ తీసుకునే విషయాలు చెప్పొద్దన్నారు శివ్, అందుకే చెప్పలేదు. ఇంతలో ఆపరేషన్ థియేటర్ నుంచి వంశీ గారు బయటికి వస్తారు. అందరూ ఏం చెప్తారా అని టెన్షన్తో ఆయన్ని చుట్టుముడతారు. ఇదండి ఈ రోజుకి కథ. ఇక మిగిలిన కథ తెలియాలి అంటే తర్వాత పార్ట్స్ చూడవలసిందే. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాల్ని తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.